హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో మీకు ఇక్కడ వచ్చేసి ఒక మంచి దమ్ బిర్యానీ అయితే చూపిస్తానండి ఈరోజు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే 1/2 kg చికెన్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పసుపు, అలాగే కారం, తర్వాత ధనియాల పొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులోనే ఒక చిన్న టమోటా అనమాట, అది కూడా వేసి మిక్స్ చేసి చికెన్లో వేసుకోవాలి. తర్వాత పెరుగు అనమాట. మనం పెరుగు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో కంపల్సరీ పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. కుదిరితే నిమ్మరసం కూడా వేసుకోండి, బాగుంటుంది. నేనైతే వేయలేదు. సో ఇక్కడ పెరుగు ప్యాకెట్లో అనేది కొంచెం వేసాను, అది సరిపోదనేసి మళ్ళీ ఇంకొంచెం పెరుగు తీసి వేస్తాను అనమాట. సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. సో రైస్ కూడా కావాలి కదా, సో అందుకోసం ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. టేస్ట్ బాగుంటుంది. ఆచే వాళ్ళదైతే యూస్ చేశాను. సో ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో ఒక 10 to 15 మినిట్స్ కానీ పెట్టుకోవచ్చు, తొందరగా చేసుకోవాలంటే. లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవచ్చు. నేను ఇంకా ఫ్రిడ్జ్లో నార్మల్ ఫ్రిడ్జ్లో ఖాళీ లేదండి, ఈ ఫ్రిడ్జ్లో పెట్టాను. మీరు అలా అయితే పెట్టద్దు, నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా రైస్ ఉడికించుకోవడం కోసం నేను ఇక్కడ బాస్మతి రైస్ అయితే వాడుతున్నానండి. అందుకోసం ఎసరు పెట్టుకొని హోల్ గరం మసాలా వేసుకొని, సో ఉప్పు వేసుకొని మనం వాటర్ అయితే బాయిల్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మందంగా ఉండే ఒక కుక్కర్ అయితే తీసుకున్నానండి. నా దగ్గర కడాయి లేదు, కడాయి ఉంటే ఇంకా బాగుంటుంది. సో నెక్స్ట్ కడాయి అయితే కొనుక్కోవాలి, చూడాలి మరి. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, సో కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేస్తామో అలా బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఆనియన్స్. సో ఇక్కడ మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. అంతేనండి, ఇంకేం వేయాల్సిన పని లేదు. ఒక్కసారి చికెన్లో ఉప్పు ఉందా లేదా చెక్ చేసుకొని, సరిపోకపోతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి, అంతే. ఇంకా చికెన్ వచ్చేసి 90% ఉడికిపోవాలన్నమాట. అలాగే రైస్ కూడా 90% అయితే మనకు ఉడికిపోవాలన్నమాట. ఇక్కడైతే చికెన్ ఉడికిందా లేదా అనేది చెక్ చేస్తున్నాను. నాకు కొంచెం సాల్ట్ అయితే తగ్గింది, సో కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 90% అయితే ఉడికిపోయింది రైసు, చికెన్ కూడా ఉడికిపోయింది. అలాగే ఇప్పుడు ఆ రెండు కూడా మిక్స్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా. అయితే రైస్ వచ్చేసి మనము నార్మల్ సోనా మసూరి రైస్ ఉంటుంది కదండి, దాంతో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దానిపైన వచ్చేసి ఇంకేదైనా మూత అయితే పెట్టాలన్నమాట, బరువుగా ఉండేది ఏదైనా పెట్టాలి. నేనైతే కుక్కర్ మూత పెట్టాను, అది సరిపోలా, కాకపోతే ఇంకా అదే పెట్టాను. సో ఒక 8 to 10 మినిట్స్ అయితే నేను దమ్ చేశాను అనమాట, సిమ్లో పెట్టాను. సో ఫైనలీ మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిగా, చాలా బాగుంటుంది. ఒకసారి చేసి పెట్టండి, పిల్లలు మళ్ళీ ఇలాంటి బిర్యానీ అడుగుతారనమాట. అందులో ఏ మార్పు లేదు. కావాలంటే ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి నాతో షేర్ చేయండి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటానండి. అంతవరకు బై బై, టేక్ కేర్, హ్యావ్ ఏ గ్రేట్ డే, బాయ్.